రాజన్న సిరిసిల్ల జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ కొత్తకోట సీతాదయాకర్ రెడ్డి బాలల హక్కుల రక్షణ అందరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతి గ్రామం, మున్సిపల్ వార్డులో బాలల రక్షణ కమిటీలు ఏర్పాటు చేసి బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థను అరికట్టాలని సూచించారు. జిల్లాలో అంగన్వాడీ భవనాల నిర్మాణం, విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అన్నారు. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. గర్భిణీ స్త్రీలలో ఆ పిల్లల్లో ఉన్నటువంటి వాళ్ళ ఉత్సాహంతో వెళ్ళినట్టున్నాం. ఆడపిల్ల అనగానే అవాసం చెప్పినటువంటి ఆలోచన వస్తున్నటువంటి సందర్భంలో మనం వాటిని ప్రభుత్వ పక్షాన అలాంటి పరీక్షలకు నిషేధించేటువంటి సందర్భం అయినా కొన్ని ప్రాంతాలను తెలుసుకునేటువంటి మాట్లాడినటువంటి సందర్భం మనం గ్రామాల్లో ఉన్నటువంటి చాలా మంది అంగన్వాడీ టీచర్గా, ఆశా వర్కర్గా నాయకులు వాళ్ళు కూడా గ్రామాల్లో ఇలాంటి మనుషులకు వారికి చక్కగా కౌన్సిలింగ్ చేసిన సందర్భం, సర్పంచులు కూడా వారికి చక్కగా బోధన చేసే విధంగా ఉండేటువంటి కార్యక్రమంలో బాల బాలికల సమానమైన తక్కువ రోజు ప్రభుత్వాలు కనిపిస్తున్న క్రమంలో అలాంటి నిషేధించబడేటువంటి క్రమంలో ఆసుపత్రులు కూడా చెప్పిన సందర్భం తీసుకొని మనం రైట్ టీవీ బులెటిన్ అప్డేట్.